So now we are going to discuss NTPC English Medium Grand Test 94. సో ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఏంటో చూద్దాం సార్. లెట్స్ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏంటంటే క్వశ్చన్ ఫ్రమ్ ఎజంప్షన్స్. సో ఎజంప్షన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎలా ఆన్సర్స్ చేసుకోవాలి అని మనం ఇప్పటికి చెప్పిన చాలా పేపర్స్లో చెప్పుకున్నాం సార్. సో ఎజంప్షన్స్కి ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే ఆ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి తప్ప అదర్ దెన్ దట్ ఆలోచించడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫర్ పాసింగ్ ఎగ్జామ్ రెగ్యులారిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఖచ్చితంగా ఇదే అని కాదు, ఉన్న వాటిలో ఇది ఒకటి ఫ్యాక్టర్ అని చెప్తున్నాడు అనమాట. సో అలాంటప్పుడు ఫర్ పాసింగ్ ఎగ్జామ్ రెగ్యులారిటీ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నప్పుడు మనం దీని ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే ఇర్రెగ్యులర్ స్టూడెంట్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ అని చెప్తున్నాడు. సో ఇర్రెగ్యులర్గా ఉన్నంత మాత్రం ఫెయిల్ అయిపోతాడంటే కాదు, ఎందుకంటే రెగ్యులర్గా వచ్చేవాడు పాస్ అవ్వటానికి వన్ ఆఫ్ ద కారణము, వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నాడు. కానీ ఇర్రెగ్యులర్గా వస్తే ఫెయిల్ అయిపోతాడని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు సార్. రెండోది రెగ్యులర్ స్టూడెంట్ ఆల్వేస్ పాస్ ద ఎగ్జామ్. సో ఆల్వేస్ అని ఇచ్చారు అంటే 100% అని చెప్తా ఉన్నాడు సార్. సో 100% అని ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్షన్స్లో 100% ఎగ్జామ్షన్ అనేది ఎప్పుడు చేయలేమన్నమాట. ఎజ్యూమ్ చేస్తాం అంటే ఊహించుకుంటున్నాం, మనకి నిజం తెలియకుండా దాన్ని వాళ్ళ మాటల ద్వారా ఊహించుకుంటున్నాం. కాబట్టి ఆల్వేస్, ఎవ్రీ, ఈచ్ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడున్నా సార్ గుర్తుపెట్టుకోండి సార్. ఓన్లీ అని కానీ, ఎవ్రీ అని కానీ, అలాగే ఆల్ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు వచ్చినా సరే 100% మీనింగ్ వచ్చి ఏ వర్డ్స్ వచ్చినా సరే అది ఖచ్చితంగా రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ ఏం పెట్టుకోవాల్సిన నన్ ఈజ్ ఇంప్లిసిట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, పాయింట్ ఐ 7 మీటర్స్ సౌత్ ఆఫ్ జే. జేకి ఐ అనేది 7 మీటర్స్ సౌత్లో ఉందని చెప్పాడు సార్. రెండోది జే ఈజ్ 11 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ కే. జే ఈజ్ 11 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ కే. కేకి 11 మీటర్స్, కే నుంచి చూస్తే 11 మీటర్స్ ఈస్ట్లో జే ఉందని చెప్పాడు. పాయింట్ కే ఈజ్ 12 మీటర్స్ సౌత్ ఆఫ్ ఎల్. ఎల్కి సౌత్లో 12 మీటర్స్ డిస్టెన్స్లో కే ఉండాలి. పాయింట్ పి ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ కే. పాయింట్ పి ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ కే. 5 మీటర్స్ అంటే ఇది 7 కాబట్టి దీనికి దగ్గరలోకి వస్తుంది సార్. ఓకే, పాయింట్ పి ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ కే. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఐ అని అడిగారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది సార్. సో ఇది బేస్గా తీసుకుంటే, ఇది ఒక సైడ్గా తీసుకుంటే, ఒక సైడ్ 11 ఉంది, ఇంకొక సైడ్ 2 ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి సార్. సో ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాము? సో 11 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 121 ప్లస్ 4 √125. సో √125 ఎలా రాసుకోవచ్చు అంటే 5√5గా రాసుకోవచ్చు. సో ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడో చూద్దాం సార్. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ అని ఇచ్చాడు. సో ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ ఇండివిజువల్ ట్రయాంగిల్స్ ఏమో రాసుకోవాలి. సో ఇందులో ఇండివిజువల్ ట్రయాంగిల్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8. సో ఇండివిజువల్గా ఎన్ని ఉన్నాయి సార్? 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 ట్రయాంగిల్స్ ఇండివిజువల్గా వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఏవైనా రెండేసి ట్రయాంగిల్స్ కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందేమో చూసుకోవాలి. అంటే ఇప్పుడు అలా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఇక్కడ 4 అండ్ 5ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా సార్. 4 అండ్ 5 ఇలాగా. సో దీన్ని ఇలా తీసుకుంటే 4 అండ్ 5 ఒకటి ఇలా తీసుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 5ని 6ని తీసుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు 2ని 4ని తీసుకుంటే ఇలా తీసుకోండి సార్. 2ని 4ని ఇలా తీసుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో 2 అండ్ 4 కలిపితే ఒక ట్రయాంగిల్, 3 అండ్ 6 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలా రెండేసి ట్రయాంగిల్స్ కలిపితే ఎన్ని ఫామ్ అవుతుందో మనం ట్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ 5 ఉంది. ఈ 5ని ఈ పైనంతటి కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది సార్. సో 5 అనే దాంతో సపోజ్ ఇలా ఇదొక ఫార్మాట్ ఇచ్చాడు. ఈ ఫార్మాట్‌ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే రెండేసి కలుపుకుంటూ వచ్చే ట్రయాంగిల్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడి వరకు మనకి రెండేసి దాంతో రాసుకున్నాం సార్. ఇప్పుడు మూడేసి దాంతో రాసుకుంటే ఎన్నేసి వస్తాయంటే చూద్దాం. 1, 2, 3 ఈ 3 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 2, 4, 7 ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. 4, 5, 6 ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే సార్. 4, 5, 6 ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత 3, 6, 8 అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా చూసుకుంటే 2, 4, 7 ఇలా ఒక ట్రయాంగిల్ 4, 5, 6, 3, 6, 8, 1, 2, 3 అలాగే
ఇదంతా కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. మొత్తం నంబర్స్ అని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇలా రాసుకుంటూ వెళ్తే సో, ఆల్మోస్ట్ 8 తర్వాత 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ మొత్తం అంతా కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి మొత్తం 18 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు ఇలాంటివి ఇచ్చేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఇలా ఫస్ట్ ఇండివిడ్యువల్ ట్రయాంగిల్స్ ఎన్నున్నాయి? 2 కలిపితే ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి? 3 ట్రయాంగిల్స్ కలిపితే ఎన్ని ట్రయాంగిల్స్ ఇలా కౌంట్ చేసుకెళ్తే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది సార్. ఓకే. సో, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వెషన్ నౌ. నెక్స్ట్ క్వెషన్‌లో కూడా మనకి చూడండి ఈ ఫార్మాట్ ఇలా ఇచ్చున్నాడు సార్. సో, ఇలా కనిపిస్తా ఉంది మనకి. సో, ఇలా ఫార్మ్ చేశారు సార్ మనకి. సో, ఇందులో ఇండివిడ్యువల్ ట్రయాంగిల్స్ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలాగే పైన ఒకటి ఉంది సార్ ఇలా. పైన ఒక ట్రయాంగిల్ ఉంది. అలాగే కిందన ఒక ట్రయాంగిల్ ఉంది. సో, అప్పుడు ఏమవుతుంది సార్ ఇక్కడ 9, 10 సో, 10 ఇండివిడ్యువల్ ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఇండివిడ్యువల్‌గా 10 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు 2 కలిపితే ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయో చెక్ చేసుకోవాలి సార్. సో, 2 కలిపితే ట్రయాంగిల్స్ అయినవి ఎక్కడున్నాయి? మీరు జాగ్రత్తగా గమనిస్తే 1, 2 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. 6, 7 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఇవి మాత్రం 2 కలిపితే ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యి ఇవి మాత్రమే ఉన్నాయి సార్. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ నంబర్స్ చూడండి సార్. 4, 5 అంటే ఇదంతా ఒక ట్రయాంగిల్‌గా తీసుకోవటానికి అవకాశం ఉంది. సో, కాబట్టి 4, 5ని కలిపితే ఒక ట్రయాంగిల్ అలాగే ఇదంతా ఒకటి తీసుకోవడానికి అవకాశం ఉంది. 3 అండ్ 8 కలిపితే ఒక ట్రయాంగిల్ రావడానికి అవకాశం ఉంది సార్. దీంతో పాటు ఏముంది అంటే 3, 3 చూసుకుంటే 5, 6, 7 ఒక ట్రయాంగిల్. అంటే ఇలా ఇదంతా కలిపి ఒక ట్రయాంగిల్ అవుతుంది. 6, 7, 8 6ని, 7ని, 8ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ 1, 2, 4 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. 2, 1, 4 ఇది ఒకటి. తర్వాత దీంతో 1, 2, 3 సో, దీంతో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో, ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి సార్ మొత్తం మనకి 10 తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఇక్కడ కూడా మళ్ళా మనకి 18 ట్రయాంగిల్స్ వచ్చినాయి కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఇక్కడ చూద్దాం సార్. పోయెట్రీ అనేది ఇక్కడ పోయెట్రీ కాదు సార్. వై ఉండకూడదు. ఒకటి ఓన్లీ పోయిట్ అని వస్తది. సో, POETR అని ఇచ్చాడు సార్. సో, మీరు గమనిస్తే ఇందులో ఫస్ట్ లెటర్‌కి, లాస్ట్ లెటర్‌కి +1, -1 ఇక్కడ -1, +1 రాసుకున్నారు. మిగతావన్నీ కూడా మైనస్‌లు రాసుకుంటూ వెళ్లారు సార్. సో, అలా చూసుకుంటే ఓకి మైనస్ తీసుకుంటే ఓకే. ఇక్కడ ఓకి మైనస్ తీసుకుంటే ఏమొస్తుంది సార్ అలా చూసుకుంటే? ఇక్కడ ఓ అంటే మైనస్ n చేస్తే n వస్తది. ఈ అంటే -1 చేస్తే డి, టీ అంటే -1 చేస్తే ఎస్. సో, ఇది మనకొచ్చింది. అలా అయితే ఓవర్‌కి ఏమవుతుందని అడిగాడు. సో, ఓవర్‌కి ఏమవుతుంది అంటే ఓకే. సో, ఓ అంటే ముందు లెటర్ ఓ, పి ఓకి ముందు లెటర్ ఎన్. సో, పిఎన్‌తో స్టార్ట్ అవ్వాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వెషన్. 36 చూద్దాం సార్. కంప్యూటర్. సో, కంప్యూటర్ అనే దాన్ని ఓకే సార్. కంప్యూటర్ అనే పదాన్ని EQORWVGT సో, గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడు కూడా లెటర్స్ సంబంధించిన ఏ క్వెషన్ వచ్చినా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే వాటి నంబర్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ C3, 5 అంటే +2 అయినట్టు. ఇక్కడ O అంటే 15, 17 +2, 13, 15 +2, 16, 18 +2. ఇక్కడ 21, 23 +2, +2, +2, +2 సో, సేమ్ ఇదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం సార్. సి ఇక్కడ చూడండి అన్నీ ఒకేలా ఉన్నాయి. ఈకి ఒకేలా ఉన్నాయి కానీ దీన్ని వదిలేయండి. ఎం దగ్గరకొచ్చేసరికి +2 చేస్తే ఎంత అవుతుంది అంటే ఎం అంటే 13 కాబట్టి +2 చేస్తే 15 అవ్వాలి. అంటే థర్డ్ లెటర్ ఖచ్చితంగా 15 ఉండాలి అంటే ఈ 2 ఆన్సర్‌లు అవ్వవు. ఈ 2 ఉంటాయి. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం సార్. ఎం కూడా 15 అవ్వాలంటే ఇది కూడా ఓ ఉండాలి. ఖచ్చితంగా బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం సార్. క్వెషన్ నంబర్ 37. క్వెషన్ నంబర్ 37లో ఇచ్చిందేంటంటే 9కి ఆపోజిట్‌లో ఉండే నంబర్ ఏంటి అని అడిగాడన్నమాట. సో, 9కి ఆపోజిట్‌లో ఉండే నంబర్ తెలియాలి అంటే మొట్టమొదటి చేయాల్సింది 9 అనేది ఇందులో రిపీట్ అయిందేమో చూద్దాం సార్. 9 ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ రిపీట్ అయిందా? రిపీట్ అవ్వలా. రెండోది చేయాల్సింది ఏంటి? ఏమైనా 2 కా కామన్‌గా ఉన్న నంబర్స్ ఏమైనా 2 ఉన్నాయా? అంటే 8 ఉంది, 8 ఉంది. 2 సేమ్ ఫేజ్‌లో ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి సార్. 8 ఫ్రంట్‌లో ఉంది. ఈ రెండో దాంట్లో 8 అనేది టాప్‌లో ఉంది. కాబట్టి 2 ఒక దాంట్లో అయితే లేవు. ఈ 2 ఒక దాంట్లో అయితే లేవు సార్. మూడోది ఏం చేయాలి అంటే కామన్ నంబర్ కామన్ నంబర్ కామన్ ఫేస్‌లో ఉందంటే లేదు. అప్పుడు ఏం చేసాం ఇక్కడ 8 అనే నంబర్ ఉంది. 2 సేమ్ ఫేస్‌లో అయితే లేవు. గుర్తుపెట్టుకోండి సార్. 8 అనే నంబర్ అయితే ఉంది గానీ సేమ్ ఫేస్‌లో లేవు. అప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే సేమ్ కామన్ నంబర్ ఉండి సేమ్ ఫేస్‌లో లేదో
ఓకే. సో, జాగ్రత్తగా గుర్తుపెట్టి ఎప్పుడైతే కామన్ నంబర్ ఉండి సేమ్ ఫేస్‌లో లేవో, వెంటనే మనం చూడాల్సిందేంటంటే, ఇప్పుడు ఏవైతే కామన్ ఫేసెస్ ఉంటాయో అపోజిట్ అవ్వవు. అంటే ఇప్పుడు 9 ఉంది ఇక్కడ. 9 ఉంది. రైట్ సైడ్‌లో 9 ఉంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్‌లో 6 ఉంది కాబట్టి 9కి అపోజిట్‌లో 6 రాదు. మరి ఇంకేం రావాలి 9కి అపోజిట్‌లో 6 రాకపోతే 4 రావాలి సార్. ఇదొకటే మనకు కనిపిస్తుంది కాబట్టి 4 రావాలి. ఓకే. ఖచ్చితంగా 6 అయితే రాదు. ఇప్పుడు చూద్దాం. 7కి అపోజిట్‌లో ఏం రావాలప్పుడు? ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 రాదు. 4 రావాలి. సో, 7కి అపోజిట్‌లో 4 రావాలి. ఇలా తీసుకోవాలి సార్. సో, ఖచ్చితంగా 9కి అపోజిట్‌లో 4 వచ్చిందంటే 7కి అపోజిట్‌లో ఇక్కడ ఏం రావాలి? 6 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 4 వెళ్ళిపోయింది కాబట్టి 7కి అపోజిట్‌లో 6 వస్తే అది అపోజిట్ అవుతుంది సార్. కాబట్టి 9కి అపోజిట్‌లో ఏమొస్తుందని అడిగాడు. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వెషన్‌లో ఇచ్చిందేంటంటే 4, 7, 11 అని ఇచ్చారు. సో, ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం సార్. 3 డిఫరెన్స్ ఉంది. 4 డిఫరెన్స్ ఉంది. 7 డిఫరెన్స్, 11 డిఫరెన్స్, 29 అంటే 18 డిఫరెన్స్. ఈ నంబర్ జాగ్రత్తగా గమనించండి సార్. 3+4 చేస్తే 7 వస్తది. 4+7 చేస్తే 11, 7+11 చేస్తే 18, 11+18 చేస్తే 29. అంటే 29 డిఫరెన్స్ రావాలి. 47కి 29 కలిపితే 76 అనేది ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ ఏ. సో, ఇక్కడ లాజిక్ ఏంటంటే డిఫరెన్స్‌లో ఫెబొనాచి సిరీస్ ఉంది సార్. డిఫరెన్స్‌లో ఫెబొనాచి సిరీస్. సో, అసలు నంబర్ సిరీస్ అంటే ఎలా ఆన్సర్ చేయాలి? నంబర్ సిరీస్‌లో ఉండే మోడల్స్ ఏంటి? ఇవన్నీ కూడా నేను నా క్లాసే ఉంది సార్. చూసుకోండి ఒకసారి. ఎస్ఐ కానిస్టేబుల్స్ డెమో అని చెప్పి మన దాంట్లో ఉంటది. అందులో నంబర్ సిరీస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సో, అందులో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే నంబర్ సిరీస్ ఎవరికైనా డౌట్ ఉంటే అందులో ఒకసారి మళ్ళా క్రాస్ చెక్ చేసుకుంటే అసలు ఎలాంటి లాజిక్స్ వస్తాయి? ఎలా ఆన్సర్ చేయాలని క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్ అని ఇచ్చాడు సార్. సిటీ అనేది డిస్ట్రిక్ట్‌లో ఉంటది. డిస్ట్రిక్ట్ అనేది స్టేట్‌లో ఉంటది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇలాంటి క్వెషన్స్ ఆన్సర్స్ ఎలా చేయాలో చెప్తాను సార్. సో, ఇలాంటి క్వెషన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందేంటంటే ఇక్కడ చూడండి సార్. అన్నీ ఒకేలాంటి షేప్స్ ఉన్నాయి. 3, 6, 9 ఒకేలాంటి షేప్స్ అన్నమాట. అంటే డబుల్స్ లేకుండా సింగిల్స్‌గా ఉన్నాయి కాబట్టి 3, 6, 9 కాంబినేషన్ రావాలి. 3, 6, 9 కాంబినేషన్ ఫస్ట్‌లో ఉంది. లాస్ట్‌లో ఉంది. ఓకే. అంటే ఈ రెండింటికి ఆన్సర్స్ అవ్వడానికి అవకాశం లేదు. నెక్స్ట్ చూద్దాం సార్. ఇక్కడ స్క్వేర్ లోపల స్క్వేర్ ఉంది. ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. పారలెలోగ్రామ్ లోపల పారలెలోగ్రామ్ ఉంది. అంటే 1, 5, 7 ఒకేలా ఉన్నాయి. 3, 6, 9తో పాటు 1, 5, 7 కూడా రావచ్చు. దీంతో పాటు సర్కిల్ లోపల ట్రయాంగిల్, స్క్వేర్ లోపల సర్కిల్, ట్రయాంగిల్ లోపల సర్కిల్. అంటే షేప్ కాని దాంట్లో వేరేది ఉందన్నమాట. అంటే డిఫరెంట్‌గా ఉన్నవి ఏంటున్నాయి? 2, 4, 8 అని ఉన్నాయి. సో, ఈ 3 కాంబినేషన్స్ రావాలి సార్. 3, 6, 9, 1, 5, 7, 2, 4, 8 ఎక్కడుంది సార్ అది? సో, ఆప్షన్ డీలో ఉంది కాబట్టి 1, 5, 7, 2, 4, 8, 3, 6, 9. సో, ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఫైండ్ ద ఫాలోయింగ్ సిమిలర్ టు గివెన్ సెట్. ఈ సెట్‌కి సరిపోయింది ఏనండి ఆల్ఫా, బీటా, గామా తర్వాత వచ్చేది ఏమవుతుంది సార్? డెల్టా అవుతాయి. ఇవన్నీ కూడా మనం సైన్స్‌గా చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 14, 20, 80, 10 అయిందా 8 అయిందని అడిగాడు. సో, ఈ సింగిల్ డిజిట్ నంబర్ వచ్చింది అంటే ఆ పైనున్న 3 నంబర్స్ యూజ్ చేసి సింగిల్ డిజిట్ నంబర్ ఎలా తీసుకురావచ్చు అనేది చెక్ చేద్దాం. 14, 20 ప్లస్ 30 యాడ్ చేస్తే ఎంత అవుతుంది సార్? 64 అవుతుంది. రూట్ ఓవర్ 64 చేస్తే 8 అవుతుంది. అలాగే 16 ప్లస్ 38 ప్లస్ 46 చేసుకుంటే 16 ప్లస్ 38 అంటే ఇదొక 54 ప్లస్ 46 100 రూట్ ఓవర్ 100 చేస్తే 10. ఇప్పుడు చూద్దాం 36 ప్లస్ 18 ప్లస్ 27 చేయాలి సార్. ప్లస్ 27 చేస్తే 36 ప్లస్ 18 అంటే 54. 54 ప్లస్ 27 అంటే 81. రూట్ ఓవర్ 81 చేస్తే 9 ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వెషన్. మోహన్ సెడ్ ఇక్కడ మోహన్ మాట్లాడుతూ ఉన్నాడు. దిస్ గర్ల్ ఈస్ ద వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. ఇక్కడ మై అంటే ఏం తీసుకోవాలి సార్? మోహన్‌ని తీసుకోవాలి. మాట్లాడుతున్న వాడిని మై కింద కన్సిడర్ చేసుకోవాలి. సో, మై మదర్ అంటే ఎవరు సార్? మోహన్ వాళ్ళ మదర్. గ్రాండ్ సన్ ఆఫ్ ఇక్కడ చూద్దాం. మోహన్ వాళ్ళ మదర్ అంటే ఇక్కడ వరకు ఉన్నాం సార్. సో, మై మదర్ అంటే ఈ పొజిషన్‌లో ఉన్నాం. గ్రాండ్ సన్ ఆఫ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ గ్రాండ్ సన్ అవ్వాలంటే మోహన్ వాళ్ళ సన్ అవ్వాలి. గ్రాండ్ సన్ అండ్ వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్. ఈ గ్రాండ్ సన్‌కి వైఫ్ ఉంది. ఈ వైఫ్ దిస్ గర్ల్ ఈస్ ద వైఫ్ అని ఇచ్చాడు. ఎవరినో చూపిస్తున్నాడు కదా! ఒక అమ్మాయిని చూపిస్తుంది. ఈ మోహన్ అనేవాడు ఈ అమ్మాయిని చూపిస్తా ఉన్నాడన్నమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే, హౌ ఈస్ మోహన్ రిలేటెడ్ టు ద గర్ల్ అని అడిగాడు. ఈ గర్ల్ మోహన్‌కి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏమవుతుంది సన్ వాళ్ళ వైఫ్. సన్స్ వైఫ్ ఈస్ నథింగ్ సన్స్ వైఫ్ అంటే డాటర్ ఇన్ లా అవ్వాలి. హౌ ఈస్ మోహన్ రిలేటెడ్ టు ద గర్ల్ అంటే గర్ల్ పొజిషన్‌లో మీరుంటే మోహన్ మీకు ఏమవుతారంటే మీ హస్బాండ్ వాళ్ళ ఫాదర్. హస్బాండ్స్ ఫాదర్ ఈస్ నథింగ్ బట్
father-in-law. So option D పెట్టుకుంటే that is the correct answer. So let's move to the next question. Introducing a boy, Ankit said. Ankit మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు చూద్దాం సార్. He is the son of daughter of my grandfather's only son. My grandfather అంటున్నాడు. సో అంకిత్ వాళ్ళ my grandfather's only son. ఫాదరు, గ్రాండ్ ఫాదరు. మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఎవరు అవుతారు? ఈయన అవుతాడు సార్. డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఓన్లీ సన్కి డాటర్ అంటే ఈవిడవుతారు. హీ ఈస్ ద సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అంటే ఈ డాటర్కి ఒక సన్ ఉన్నాడని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా సార్? హీ ఈస్ ద సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఓన్లీ సన్ వాళ్ళ డాటర్కి సన్ ఉన్నాడు. ఎవరు? హీ అనేవాడు అనమాట. ఇప్పుడు మనల్ని అడుగుతుందంటే హౌ ఈస్ దట్ బాయ్ రిలేటెడ్ టు అంకిత్? ఈ అంకిత్ పొజిషన్లో మీరు ఉంటే బాయ్ మీకు ఏమవుతారంటే మీ సిస్టర్ వాళ్ళ సన్. సిస్టర్ సన్ ఈజ్ నథింగ్ బట్ నెఫ్యూ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూద్దాం సార్. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ అండ్ కాంబినేషన్లో ఇచ్చున్నాడు సార్. ఇక్కడ మీరు గమనిస్తే ఒక సర్కిల్ ఫార్మేట్లో ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు ఫస్ట్. అంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ సెకండ్ దాంట్లో వచ్చి ఇలా పైకి ఫోల్డ్ చేశారు. సో అప్పుడు ఇలా 90 డిగ్రీస్ ఫార్మేట్లో వచ్చిన దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తే ఇది 45 డిగ్రీస్ ఫార్మేట్లో వచ్చింది సార్. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది నాకు? ఇది ఇలా ట్రయాంగిల్లా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఇలాంటివి ఎన్ని కనిపిస్తుంది సార్? 4 కనిపిస్తుంది. అలాంటివి ఎక్కడ ఉన్నాయి సార్? ఖచ్చితంగా ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఏ బాయ్ వాక్స్ 10 meters టువర్డ్స్ ఈస్ట్. ఇలా 10 meters వెళ్ళాడంట. 10 meters టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ పాయింట్ వై. సో పాయింట్ వై నుంచి అండ్ రీచెస్ పాయింట్ ఎక్స్. దెన్ హీ టర్న్స్ రైట్ ఆఫ్టర్ వాకింగ్ 5 meters. ఇలా 5 meters నడిచిన తర్వాత రీచెస్ పాయింట్ ఏ. నౌ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ and walks 5 meters and reaches B. Further, he turns northwest and walks 5 meters and reaches point C. So, ఇలా 5 meters నడిచి ఎక్కడో C దగ్గర ఆగిపోయాడని చెప్తున్నాడు అనమాట. అండ్ రీచెస్ పాయింట్ C. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? సో స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉండొచ్చు అని అడుగుతున్నాడు. సో ఏ డైరెక్షన్ ఉండొచ్చు సార్? కిందకు ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా సౌత్ వైపు, ఈస్ట్ వైపు ఉంటాడు కాబట్టి సౌత్ ఈస్ట్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాజ్ స్టార్ట్స్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ వెస్ట్. వాళ్ళ ఆఫీస్ వెస్ట్ వైపు ఫేస్ చేస్తుంది అంటున్నాడు, ఫేసింగ్ వెస్ట్, అండ్ వాక్స్ 100 meters straight. Then he takes right and walks 100 meters. Further, he takes left turn and walks 50 meters. So, ఇది 100, ఇది 100 and ఇది 50. Now, in which direction is Raj now from his starting point? Starting point నుంచి చూస్తే ఏ డైరెక్షన్ ఉన్నాడు అడుగుతుంది. ఏ డైరెక్షన్ ఉన్నాడు సార్? ఇది నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 48 చూద్దాం సార్. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేట్స్ సెలెక్ట్ ద వన్ విచ్ కెన్ నాట్ బి ఫార్మ్డ్. ఏది ఫామ్ చేయలేము అని అడిగాడు సార్. ఏది ఫామ్ చేయలేము అంటే FALLS ఇది తయారు చేసేయచ్చు. FAILS ఇది కూడా అయిపోద్ది. FILES ఇక్కడ ఎక్కడా కూడా ఈ అనే లెటర్ లేదు సార్. ఖచ్చితంగా ఇది తయారు చేయలేము. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తున్నారు సార్. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అంటే అన్ని లెటర్స్లో కామన్గా SC ఉంది. తర్వాత లెటర్స్ చూద్దాం సార్. ఆర్, తర్వాత దాంట్లో ఆర్ ఉంది, తర్వాత దాంట్లో ఆర్ ఉంది, తర్వాత దాంట్లో ఓ ఉంది, తర్వాత దాంట్లో ఓ ఉంది. సో ఖచ్చితంగా ఏది ముందు వస్తుంది సార్? ఓతో స్టార్ట్ అయినవి ముందు రావాలి. తర్వాత ఓ తర్వాత ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ ఓ తర్వాత ఆర్ ఉంది, ఇక్కడ ఓ తర్వాత యూ ఉంది. సో ఖచ్చితంగా ఏం రావాలి సార్? ఓ తర్వాత ఆర్ ఉంది ముందు రావాలి. సో ఓ తర్వాత ఆర్ ఉన్నది ఏంటి? 4 అంటే 4తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో 5, 6, 3 = 3, 5, 6 అంటే 3, 5, 6, 5, 1, 0 ఇలా రాసుకున్నారు. సో ఇది కూడా ఏం రాయాలి? 7, 5, 6 రాయాలి. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు సార్. ఆడ్ వన్ అవుట్ అబ్జర్వ్ చేస్తే ఇది 6, ఇది 12, ఇది 2, 4, ఇది 4, 16, 3, 9. సో 3 square 9, 4 square 16, 2 square 4 ఇది అలా అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ అనేది మిగతా మూడింటితో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద పేర్ విచ్ ఈస్ నాట్ సిమిలర్ టు అదర్స్. మిగతా వాటితో సంబంధం లేనిది ఏంటని అడిగాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 14 295లో డివిజిబుల్ అయిపోతుంది. ఎలా? 14 2s are 28, 14 1s are 4 అంటే 221 టైమ్స్ పోతుంది సార్. 17 255కి వచ్చేసరికి 17 1s are 17, ఇది ఒక 5, 85 మిగిలిపోతుంది కాబట్టి సో ఇది కూడా 15 టైమ్స్ పోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 13కి వచ్చేసరికి 13 ఇంటూ 13 స్క్వేర్ 169, 13 ఇంటూ 13, 13 ఇంటూ 14 చేస్తే 182 వచ్చేస్తుంది. కానీ 11కి 133 మల్టిపుల్ కాదు, ఇది డివిజిబుల్ అయితే కాదు.
ఒకేసారి ఇది డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ పెట్టుకుంటే అదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. తర్వాత క్వెషన్ చూద్దాం సార్. ఇఫ్ రమ్య ర్యాంక్ ఈస్ 22nd ఆఫ్ 46 స్టూడెంట్స్. మొత్తం 46 స్టూడెంట్స్‌లో 22nd పొజిషన్‌లో ఉందని చెప్తున్నాడు ఒకవైపు నుంచి. వాట్ ఈస్ హర్ ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్? లాస్ట్ నుంచి చూస్తే ఎన్నో ర్యాంక్‌లో ఉంటదంటే, అప్పుడు మనం ఏం చేయాలి సార్, మొత్తం టోటల్‌లోంచి ఒక సైడ్ ర్యాంక్‌ని మైనస్ చేసుకోవాలి. ఎంతవుతుంది? 24 అవుతుంది. ర్యాంక్ అడిగారు కాబట్టి యాడ్ చేసుకోవాలి. 25th ర్యాంక్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. సో, ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. నెక్స్ట్ క్వెషన్‌లో మనకిచ్చిందేంటంటే, ఇక్కడున్న లెటర్స్‌ని ఈ విధంగా అనుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది? దేనికి కరెక్ట్ అవుతుందని అడిగాడు. సో, చూద్దాం. 2 జెడ్ అంటే లెస్ దెన్ 2, ఏ అంటే మల్టిప్లికేషన్ 4, నెక్స్ట్ ఓ అని ఉంది సార్. ఓ అంటే ఎడిషన్ 1, నెక్స్ట్ మళ్ళా ఏ అంటే మల్టిప్లికేషన్ 4, ఎం అంటే సబ్ట్రాక్షన్ 8. చూద్దాం సార్. 2 లెస్ దెన్ 2 ఇంటూ 4 8 ప్లస్ 1 ఇంటూ 4 4 మైనస్ 8. సో 2 లెస్ దెన్ 8 ప్లస్ 4 చేస్తే 12, 12 లోంచి 8 తీస్తే 4. సో 2 లెస్ దెన్ 4 సరిపోయింది కదా సార్. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 3 6 8 5 8 4 4 7 ఇచ్చాడు. సో 3 6 ఇలా అవ్వటానికి అవకాశం ఉందో ట్రై చేస్తాం. సో ఎప్పుడైతే మనకి లోపల ఆన్సర్స్ బాక్స్ లోపల ఆన్సర్స్ దొరకట్లేదు అంటే ఖచ్చితంగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే 3 + 6 + 8 చేస్తే 17. అంటే ఆన్సర్ ఎక్కడ ఉంది సార్? ఇవన్నీ 3 కలిపితే 17 అన్న ఆన్సర్ రావాలంటే బయట ఉంది ఆన్సర్. తర్వాత 5 + 8 + 4 = 17. 4 + 7 + ఎంత కలిపితే 17 వస్తుందని అడిగాడు. 4 + 7 11, 11కి 6 కలిపితే 17 వస్తది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్, స్టడీ ద ఫాలోయింగ్ అండ్ ఆన్సర్ ద క్వెషన్స్ గివెన్ బిలో. హౌ మెనీ ఆర్టిస్ట్స్ ఆర్ ప్లేయర్స్ అని అడిగారు. ఆర్టిస్ట్ అంటే స్క్వేర్ అయి ఉండాలి, ప్లస్ స్క్వేర్ ఫార్మాట్ అయి ఉండాలి అండ్ ప్లేయర్స్ అయి ఉండాలి. అంటే ఈ 2 కలిపి ఉండాలి సార్. ఈ రెండిట్లో కలిపి ఉన్నది ఏంటి? ఆర్టిస్ట్, ప్లేయర్స్ అయి ఉండాలి. 22 + 3. ఇఫ్ నాట్ డాక్టర్స్ కాదు అంటే 22 పెట్టుకుంటాం. డాక్టర్స్ ఆ కండిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా 25 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్. ఇందులో వచ్చేసి లెటర్స్ ఏం ప్లేస్ చేసుకుంటే ఆప్షన్స్ ఏది సెట్ అవుతుందని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 పొజిషన్స్ అంటే ఎలా రాసుకోవచ్చు సార్ దీన్ని? 3 × 4 గాని 4 × 3గా గాని రాసుకోవచ్చు. నేను 3 లెటర్స్‌గా గాని దీన్ని డివైడ్ చేస్తే ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఏతో స్టార్ట్ అవ్వాలి. కానీ అవకాశం లేదు. అందుకే నేను దీన్ని 4గా డివైడ్ చేస్తా. ఇలా డివైడ్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏ ఖచ్చితంగా స్టార్టింగ్ లెటర్ ఏ అవ్వాలి ఇక్కడ. ఇక్కడ సెకండ్ లెటర్ సి, ఇక్కడ సెకండ్ లెటర్ సి అవ్వాలి. ఇక్కడ సెకండ్ లెటర్ సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లెటర్ ఈ ఉంది. ఇక్కడ థర్డ్ లెటర్ ఈ రావాలి. ఇక్కడ కూడా థర్డ్ లెటర్ ఈ ఉంది. సో ఇప్పుడు చూడండి ఏసీఈజీ, ఏసీఈజీ, ఏసీఈజీ ఇది ఆర్డర్ అవుతుంది సార్. సో ఏంటంటే యూజ్ చేసుకున్నామంటే ఈసీఏజీ అనే లెటర్స్ యూజ్ చేసాం. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం సార్ ఇందులో. నెక్స్ట్ క్వెషన్ ఇచ్చింది ఏంటంటే ఆర్ఓవైజీఐవి అని ఇచ్చాడు సార్. సో ఆర్ అంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు కూడా మనం చేయాల్సింది నెంబర్స్ రాసుకోవాలి. 18, 15, 25, 7, 9, 22. నంబర్స్ అన్ని అన్‌ఈవెన్‌గా ఉన్నాయి కదా సార్. పెరగట్లేదు. అలా మిక్సింగ్ అవుతా ఉన్నాయి. ఎప్పుడైతే నంబర్స్ మిక్సింగ్ అవుతున్నట్టుండి అసలు మనకు లాజిక్ ఏంటో తెలియట్లేదంటే మనం వి నీడ్ టు కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ లెటర్స్. లెటర్స్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి సార్. నంబర్ లాజిక్ అని ఉంటాయి. లెటర్ లాజిక్ అని ఉంటాయి. నంబర్ లాజిక్ అయితే మీరు నంబర్స్ రాయంగానే గెస్ చేయగలరు. మీరు నంబర్స్ రాసినా గెస్ చేయట్లేదంటే ఖచ్చితంగా లెటర్స్ లాజిక్ అవుతది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అన్నీ కూడా విఐబి జీవైఓఆర్ ఏ కలర్స్ సార్? విబ్జిఆర్ కలర్స్, రెయిన్బో కలర్స్ సార్ ఇవన్నీ కూడా. సో రెయిన్బో కలర్స్‌ని రివర్స్‌లో రాశాడు. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇక్కడ మిస్ అయిపోయింది ఏంటి సార్? బ్లూ కలర్ మిస్ అయిపోయింది కాబట్టి బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 1656 అయిందని చెప్తున్నాడు సార్. 1656 ఎప్పుడవుతుంది? 16 3s ఆర్ 48. దగ్గర దగ్గర చూస్తే 16 3s ఆర్ 48. ఇంకా 8 మిగిలిపోయింది సార్. అంటే ఏం రాసుకోవచ్చు దీన్ని? 16 × 3.5 చేస్తే 56గా రాసుకోవచ్చు. అలా అయితే 32 × 3.5 చేస్తే ఆన్సర్ అవ్వాలి. 32 3s ఎంత సార్? 96. ఇంకో 18 కలపాలి దానికి. 18 కలిపితే ఎంత అవుతుంది? 32 × 3 96. 96లో ఇంకో హాఫ్ కలపాలంటే 16 కలపాలి సార్. 32లో హాఫ్ కలపాలి కాబట్టి సో 96 + 16. సో 112 ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ చూద్దాం సార్. లాస్ట్ క్వెషన్‌లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ నంబర్స్ చూద్దాం. 4, 6, 8, 10. నెక్స్ట్ వన్ 13, 15, 17, 19. ఇది 18, 20, 22, 24,
ఫాలోడ్ బై 5, 7, 10, 14 అని ఇచ్చాడు. సో అన్నిట్లో కూడా 2 డిఫరెన్స్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా 2 డిఫరెన్సే. కానీ ఇది 2 డిఫరెన్స్, ఇది 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్. ఇది ఒకటే డిఫరెంట్‌గా ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.